ఏంటి రోజు స్పెషల్ ఏంటి? నేను ట్రాక్ చేస్తున్నా. చేస్తుంది. స్పెషల్ చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ. ఎవరు చేస్తున్నారు చికెన్ దమ్ బిర్యానీ? నేనే. అబ్బో, అది కదా స్పెషల్. ఎట్లా చేయాలి చెప్పు మరి మాకు కూడా. ఇది ఓవెన్ లో వేస్తున్నా అన్నమాట. ఆహా, అంటే ప్రాసెస్ అంతా చెప్పాలి మరి. చికెన్ మ్యారినేట్ చేసుకొని. ఎట్లా మ్యారినేట్ చేయాలి? మరి చేసేది నువ్వైనప్పుడు మొత్తం ప్రాసెస్ కూడా నువ్వే ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. అదేంటి, ఎందుకు చెయ్యవు? చెప్పు. చెప్పు. చెప్పడానికి రాదు నాకు, చేస్తాను, చేస్తే చూడాలి. చేసేసిందే ఎక్స్ప్లెయిన్ చేయి మాకు, ఎట్లా చేసావు. ఏం చేసిన, చికెన్ వాష్ చేసి మ్యారినేట్ చేయాలి. ఓకే, మ్యారినేట్ ఎట్లా చేయాలి అంత ఆబ్వియస్. అది ఎంత ఉప్పు, కారం, పసుపు. సరే, ఎంత చికెన్ అంత. మరి అట్లా తెలియకుండా ఎట్లా వండుతున్నావు బిర్యానీ? తెలుసు నాకు, అవన్నీ చెప్తాను. ఎంత చికెన్ నీకు తెలిసిందే చెప్పు, నీకు తెలిసిందే చెప్పు. ఏం చేస్తున్నావు? ఓకే, నెక్స్ట్ ఓవర్ టు డాడీ. చెప్పు, ఏది నీ మ్యారినేట్ చేసింది చూపి ఫస్ట్. వెయిట్ నాన్న ఈరోజు బిర్యానీ ఎట్లా చేయాలో చూపిస్తున్నాడు. ఓకే, ఏమేమి వేసినావు, ఎంత చికెన్ అది చెప్పు. ఇది ఆల్మోస్ట్ 1.5 kg. ఓకే, 3 lb చికెన్. ఓకే, ఇందులో 8 స్పూన్స్ కారం, 3 స్పూన్స్ ఉప్పు, ఇంకా పసుపు 3 స్పూన్స్. ఓకే, 2 to 3 స్పూన్స్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్, పెరుగు చిన్న కప్ అంతా, ఇంకా కొత్తిమీర కొంచెం. అవి కొన్ని వేసిన ఏంటి గరం, అదేంటి చికెన్ దమ్ బిర్యానీ గరం మసాలా అదొకటి, అండ్ దాల్చిన చెక్క, ఈ లవంగం, ఇవన్నీ వేసిన. ఓకే, ఎంత వేసావు? కొనుక్కున్నా అంటే అంచనాతో ఇట్లా అబ్బా, ఎక్స్పర్ట్స్. ఓకే, పెట్టి మ్యారినేట్ చేసినావు మొత్తం. మ్యారినేట్ చేసిన అంతే. మ్యారినేట్ ఒక 2 hours మ్యారినేట్ అయినాక, 2-3 hours మ్యారినేట్ అయినాక ఇప్పుడు రైస్ ప్యారలల్ గా. ఓకే, రైస్ వాటర్ బాయిల్ చేసుకొని అందులో ఆల్రెడీ నానబెట్టిన రైస్ తీసుకొని ఇందులో వేయాలి. అబ్బో, నానబెట్టిన రైస్ తీసుకొని ఇందులో. ఎంత రైస్కి ఎంత వాటర్ వేసినావు? ఈక్వల్ వేసిన. 3 glasses రైస్ కి 3 glasses వాటర్. ఓకే, అది ఆల్మోస్ట్ హాఫ్ కుక్ అవుతుంది అనమాట, వాటర్ తక్కువ వేసాం కాబట్టి. ఓకే, హాఫ్ కుక్ కాగానే తీసుకొని ఈ ట్రే ఉంది కదా, ఈ ట్రే తీసేసి ట్రేలో ఫస్ట్ చికెన్ లేయర్ పెట్టి, రైస్ ఉడికిన హాఫ్ కుక్డ్ రైస్ లేయర్ పెట్టి, నెయ్యి వేసి, మీద నుంచి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసి, క్లోజ్ చేసి బాగా ప్యాక్ చేసి ఓవెన్ లో ఇట్లా కన్వెన్షనల్ ఓపెన్ చేసి ఇందులో పెట్టేస్తే 425 టెంపరేచర్ 50 minutes పెడితే అయిపోయా ఎనఫ్. రెడీ. చూస్తాం మీరు చేసే బిర్యానీ ఎలా ఉందో, మేము కూడా చూస్తాం. ప్లేన్ వాటరా, అందులో ఏమి వేయరా? వేయాలి, కరెక్ట్. ప్లేన్ వాటర్ కాదు, అంటే అది కూడా మేమే అందియాలా? ఏమేయాలా? వాటర్ లో ఫస్ట్ కావాలంటే కొంచెం లైట్ షుగర్ వేసి, సాల్ట్ వేసుకోవచ్చు. ఎంత, ఒక స్పూన్ వేస్తా. ఒక స్పూన్ వేస్తున్నా. స్పూన్ ఎక్కువ అవుతుందా? మరి ఓకే, అవి ఎక్కడున్నాయి? దాల్చిన చెక్కలు, లవంగం, అవన్నీ ఎక్కడున్నాయి? నీకే తెలియాలి, నన్ను అడుగుతావేంటి? కిచెన్ మేనేజ్ చేసాను నువ్వేనా? ఇప్పుడు బిర్యానీ ఉండేది నువ్వేనేనా? ఇక్కడ, హియర్, దిస్. ఓకే ఓకే, ఇవన్నీ ఒక 3-4 పోప్. నో,
ఏమి వేయాలో నన్నే అడుగుతావేంటి? ఇవి నేను ఎక్కువ వేయను, సో అంచనా అంత తెలియదు. అంచనా మీద వేస్తున్నాను అంతే. ఒక్కటి స్టార్ ఇక్కడ స్టార్ లేదా మన దగ్గర? స్టార్స్ అయిపోయినాయి. సరే ఉన్నావుగా నువ్వు ఒక స్టార్, ఇంకో స్టార్ అని. స్టార్ టేస్ట్ బాగుంటుంది యాక్చువల్, స్టార్ వేస్తే కానీ లేవు మన దగ్గర. ఎన్న యాక్టింగ్ డా. ఓకే ఓకే గైస్, ఈరోజు మా ఆయన బిర్యానీ చేయబోతున్నాడు అనమాట. మేమిద్దరం వీక్షిస్తున్నాం అన్నమాట. నెయ్యి రాస్తున్న బార్డర్స్కి కంప్లీట్గా అంటుకోకుండా, ప్లస్ టేస్ట్ రావడానికి కూడా. దిట్టంగా నెయ్యి వస్తున్నావు దానికి. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అన్నీ తీసి ఎక్కడక్కడ పడేస్తున్నావా? అవునా? యా యా. తాతతో ఎట్లా మాట్లాడుతావు ఫోన్లో? ఎట్లా మాట్లాడుతావు ఫోన్లో? తాత లేడా? అయిపోయింది, మాట్లాడేసినాం కదా. అయిపోయింది, మాట్లాడేసినాం. నెక్స్ట్ ఏంటి మరి? అయిపోయిందా? 50% కుక్కుడా? ఐ థింక్ ఇంకొంచెం అవ్వాలనుకుంటా, లిటిల్ బిట్ మోర్. ఏం చేస్తున్నావు? అమ్మానా? నాన్న బిర్యానీ చేస్తున్నాడు. ఇన్స్పెక్ట్ చేస్తున్నావు ఇవి మొత్తం? ఎట్లా ఉంది? ఎట్లా చేస్తుర్రు? ఇది ఆల్మోస్ట్ ఫుల్ నిమ్మకాయ, మరి నేను 3/4 నిమ్మకాయ పెడుతున్నా. ఓకే. బిర్యానీ చేసేది మా ఆయన కాబట్టి ఇట్స్ నాట్ హోమ్ మేడ్ ఆనియన్స్, ఇట్స్ స్టోర్ బాట్ ఫ్రైడ్ ఆనియన్స్. ఓకే ఓకే. ఇప్పుడు లైట్గా మసాలా. నెయ్యి. పర్ఫెక్ట్లీ ప్యాక్డ్ బిర్యానీ. ఇది వేడై ఉంటుంది. 425 కదా. ఓకే, మనం దూరం ఉందాం.
అయిపోయింది. ఎంతసేపు ఇప్పుడు? 50 minutes. Okay. 50 minutes. It will be ready. ఓకే ఓకే గైస్, బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేసి ఎలా అయిందో చూడాలి. ఎంతసేపు పెట్టాం? 50 minutes. 50నా? 50. 50 minutes పెట్టి ready. ఓవెన్ ఆఫ్ చేసామా? ఓవెన్ ఆఫ్ చేసాం. ఓపెన్ చేసుకుందాం ఇప్పుడు. గుమగుమలాడిపోతుంది. వావ్, షో మీ ద ప్లేట్. గుమగుమలాడే బిర్యానీ రెడీ. చెప్పాలి, హౌ ఇస్ బిర్యానీ? చాలా బాగుంది. దిస్ ఇస్ మై ప్లేట్ ఆఫ్ బిర్యానీ. ఇప్పుడు నేను టేస్ట్ చేసి నీకు రివ్యూ ఇస్తాను అనమాట. ఇంకోసారి నువ్వు బిర్యానీ చేయాలి లేదు డిసైడ్ చేస్తా. బాగుందనుకో ఇంక నేను చేయడం మానేస్తా. ముక్క ఎంత మెత్తగా ఇట్లా అంటుంటే ఇట్లా వచ్చేసింది. అద్భుతం, అమోఘం, మంచి అయింది. కారం దంచి కొట్టినావు, సూపర్ స్పైసీ. ది బెస్ట్. ఇంకా నేను బిర్యానీ చేయడం మానేస్తా. ఇంకా బిర్యానీ ఎప్పుడు కావాలన్నా మై హస్బెండ్ విల్ డూ ఇట్.